హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్ అండి. ఈరోజు 14 ఏప్రిల్ 2024 మనం ట్రూ వాల్యూలో అయితే ఉన్నామండి. ఎక్స్చేంజ్ కోసం వచ్చిన వెహికల్ ఇది క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఈబిడి ఉంటుంది. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఎక్కడ చిన్న డెంట్ కానీ పెయింట్ కానీ పర్లేదు, మొత్తం టోటల్ ఒరిజినల్గా ఉంది. వెహికల్ వచ్చేసి చూడొచ్చు, ఫ్రంట్ లుక్లో మనకు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓల్డ్ క్రేటా మోడల్ అండి, 2017. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. ఆల్ బాడీ ఒరిజినల్గా ఉందండి. మనకు బంపర్ పైన అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అలై వీల్స్ అండి, 4 అలై వీల్స్ ఉంటాయి. వెహికల్ టైర్స్ కూడా మనకు ఇప్పుడు ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఏ ఒక్క డోర్ కూడా మనకు చేంజ్ కాలేదు. ఆల్ డోర్స్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్, అఫ్రాన్స్ ఒరిజినల్, సస్పెన్షన్స్ ఒరిజినల్ అండి. మనము టోటల్గా అయితే చూడడం జరిగింది. దీనికి బాడీకి అండర్ గార్డ్ వస్తుందండి, ప్లాస్టిక్ గార్డ్ వస్తుంది. సైడ్కి రన్నింగ్ బోర్డు గార్డ్ రావడం జరుగుతుంది. డోర్కు ఎడ్జెస్కి గార్డ్ రావడం జరుగుతుంది. టోటల్ మనకు క్వార్టర్ ప్యానల్ దగ్గర నుండి ఫెండర్ వరకు మొత్తం టోటల్ టైర్స్ దగ్గర ప్రతి ఒక్క ప్లేస్లో మనకు 4 పక్కల అయితే గార్డ్ అయితే ఉండడం జరుగుతుందండి. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. మీరు రైట్ ప్రొఫైల్లో చూసుకోవచ్చు. వెహికల్ అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. దీనికి బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయి. గ్లాసెస్ అయితే ఒరిజినల్గా ఉన్నాయండి. సింగిల్ బార్ కోడ్, ఆల్ గ్లాసెస్ మనం అయితే చెక్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకోసం అయితే దీంట్లో చూపిస్తున్నాము వీడియోలో. మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్ కార్నర్ యొక్క వ్యూ అయితే ఒరిజినల్గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. క్రోమ్ కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మీకు ఇంకా క్రోమ్ యాక్సెసరీస్ ఏమైనా వేసుకోవాలని అనుకుంటే వేసుకోవచ్చు అండి. వెహికల్ ఎస్ఎక్స్ యొక్క లోగో, హుండాయ్ లోగో, క్రేటా లోగో, ఆల్ గ్లాస్ ఒరిజినల్ అండి. మనకు డిఫాగర్స్ ఉంటుంది, వైపర్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకు రిఫ్లెక్ట్ లైట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్రేక్ లైట్, మనకు పార్కింగ్స్, ఇవన్నీ కామన్ అండి వెహికల్లో. చూసుకోవచ్చు, మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ మొత్తం టోటల్ డోర్స్ ఒరిజినల్, ఫెండర్ ఒరిజినల్ అండి. మనకు ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అలై వీల్స్ మనకు 4 ఎక్సలెంట్గా ఉన్నాయి. చిన్న స్క్రాచ్ కూడా పర్లేదు. మనకి చెప్పడం జరిగిందండి. కింద అండర్ బాడీలో మనకు ప్లాస్టిక్ గార్డ్ వస్తుంది. బాడీ అయితే ఎస్ఎక్స్ వేరియంట్, ఫుల్ సేఫ్టీ వెహికల్ అండి. సేఫ్టీ పరంగా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మంచి ట్రెండింగ్లో నడుస్తున్న వెహికల్ అండి. చూడొచ్చు, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ అండి. మనం ఫస్టే చెక్ చేసాము, కాకపోతే మనం వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ బార్ కోడ్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుందండి. బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ ప్లస్ ఇండికేటర్స్ ఇంక్లూడ్గా ఉంటుంది. మనం కింద బ్లాక్ కలర్లో, వైట్ పైన వైట్ కలర్లో మంచి లుక్ వస్తుందండి. బండి చూడడానికి ఎస్యూవి బండి కాబట్టి మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది. హై అండ్ ఎస్ఎక్స్ వేరియంట్ ప్రొజెక్ట్ ల్యాంప్ ఉంటుంది. మన కింద ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, డేఆర్ఎల్స్ ఉంటాయి, డే టైమ్ రన్నింగ్ లైట్స్. గ్రిల్ ఎక్సలెంట్గా ఉందండి. మనకు క్రోమ్ యాక్సెసరీస్ వీటిలలో కంపెనీతో వచ్చినాయి. క్రోమ్ అనేది మనకు నీట్గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ విండ్ షీల్డ్ అనేది మనకు ఒరిజినల్గా ఉందండి. గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, డిమ్మింగ్ కాలేదు, నీట్గా ఉంది. గ్లాస్ కూడా ఒరిజినాలిటీ, మనకు షోరూమ్ గ్లాసేనండి. మనకు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో అప్పుడు ఏ పీసెస్ అయితే వేసారో అవే ఉన్నాయి వెహికల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకోసం ఇంకా మరిన్ని వెహికల్స్ తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. చూసుకోవచ్చండి, ఎస్ఎక్స్ అంటేనే ఫుల్ టాప్ వెహికల్. మనకి ఈ వెహికల్లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మనకు ఫుల్గా ఉంటాయండి. ఇంటీరియర్గా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్ అఫ్రాన్స్ ఒరిజినల్గా ఉన్నాయి, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్గా ఉన్నాయి, ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. చూడొచ్చు, ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ రైట్ సైడ్, ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ లెఫ్ట్ సైడ్. ఆల్ డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ ఎడ్జెస్ ఒరిజినల్గా ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు, ఏ పిల్లర్ చూపించడం జరిగింది, బి పిల్లర్ ఇప్పుడు చూపిస్తున్నాము. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. పిల్లర్ పంచింగ్ అంటే ఒరిజినల్గా ఉంది. మనకు ఎక్కడ కూడా మనకు పంచింగ్ అయితే మిస్ కాలేదు. బూట్ అయితే ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ బూట్లో కూడా మనకు డిక్కీ అనేది డిస్టర్బెన్స్ కాలేదు. డిక్కీ ఎడ్జెస్ మనకు కంపెనీ పంచెస్, సెన్సార్ ప్రతి ఒక్కటి నీట్గా పనిచేస్తుంది. మనకు నెంబర్ ప్లేట్ లైట్ కానీ ప్రతి ఒక్కటి మనకైతే ఒరిజినల్గా ఉందండి వెహికల్. బూట్ స్పేస్ మినిమంగా ఉంటుందండి. పార్సల్ ట్రే ఉంది. మనకు డోర్ లాక్స్ ఎడ్జెస్లో ఈ లింకులలో మాత్రం ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ కాలేదండి. మట్టి అది వెహికల్ని ఒకసారి వాష్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు కంపెనీ పంచింగ్, కంపెనీ పేస్టింగ్ అయితే ఎక్కడ మిస్ కాలేదు వెహికల్కి. చూసుకోవచ్చు, ఎక్సలెంట్ వెహికల్ అండి. మనకు చాలా తక్కువ బడ్జెట్లో 7 లక్షల లోపు ఎస్ఎక్స్ 2017 వెహికల్ వస్తుంది. చూడొచ్చు, వెహికల్ అనేది మనకు స్టెప్ టైర్ అయితే అన్యూజ్గా ఉంది.
స్టెప్పింగ్ టైర్ ఆల్ యాక్సెసరీస్ జాకీ రాడ్ స్పానర్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. బూట్ కూడా నీట్గా ఉంది. ఎక్కువ మనకు స్క్రాచెస్ కానీ ఎక్కువ సామాన్లు వేసి డ్యామేజ్ అయితే చేయలేదు. రిఫ్లెక్ట్ లైట్స్ ఉన్నాయి, రివర్స్ క్యామ్ ఉంది, సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ పార్కింగ్ క్యామ్, నావిగేషన్ ఉంది. కిలోనే మనకు దానికి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. మనకు బూట్ డోర్కి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. లాక్ కూడా ఒరిజినల్గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడొచ్చు మీరు, లాక్ అనేది ఒరిజినల్గా ఉంది. మన డిఫాగర్స్ రియర్ వైపర్ అయితే చూపించడం జరిగిందండి. వెహికల్కి 4 ఎడ్జెస్ అయితే చూపించినాము. డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది, 20+ వస్తుంది. ఇంటీరియర్ చాలా లుక్ ఉంది. సీట్ కవర్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లర్ డ్యామేజ్ కాలేదు, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కాలేదు. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100% ఉన్నాయి. మంచి ప్రీమియం లుక్లో ఉన్నాయండి. ప్రీమియం లెదర్. మధ్యలో సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది వెహికల్కి. బ్యాక్ సీట్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ అయితే ఉండడం జరిగిందండి వెహికల్కు. 5 సీటర్ వెహికల్, మంచి మైలేజ్ వచ్చే వెహికల్, మంచి రీసేల్ ఉండే వెహికల్ అండి. క్రేటా అంటేనే మంచి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. హోండాలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెహికల్ ఇదేనండి. అడ్జస్ట్ చూసుకోవచ్చు. అఫ్రాన్ టు అఫ్రాన్ మనకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు. ఈ చిన్న పార్ట్లో మాత్రం చిన్న స్క్రాచ్ అయితే జరిగింది వేరే దీనివల్ల, అంతే తప్ప వేరే ఏ ప్రాబ్లం కూడా లేదండి. వెహికల్లో ఎక్సలెంట్గా ఉంది. టచ్ స్క్రీన్ ఉంది. ఇంటీరియర్ మంచి లుక్లు ఉంది. ఏసీ చిల్డ్గా వర్క్ చేస్తుంది. మనం వెహికల్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగిందండి. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇంటీరియర్ రూఫ్ చాలా నీట్గా ఉంది. హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. రూఫ్ అనేది మనకు అవుటర్ లుక్ చాలా బాగుంది. ఇది చిన్న మట్టి మరకండి, అది కడిగితే పోతుంది. డీటెయిల్ వాష్ ఒకసారి చేయించుకుంటే ఏ వెహికల్ తీసుకున్నా డీటెయిల్ వాష్ ఒకసారి చేసుకుంటే వెహికల్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. వెహికల్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు మార్చుకునే పద్ధతిలో ఉంటుందండి. వెహికల్ని మీరు ఫుల్ ఇంటీరియర్ ఒకసారి టెఫ్లాన్ వాష్ చేసుకొని వెహికల్ని చేసుకుంటే షోరూమ్ బండిలాగా మెరిసిపోతుందండి. వైట్ కలర్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. రన్నింగ్ బోర్డ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. అండర్ బాడీ చాలా నీట్గా ఉందండి. చూడొచ్చు, మనకు ప్లాస్టిక్ గార్డ్ అయితే రావడం జరిగింది. ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు. ఇంజన్ గార్డ్ కూడా ఉంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఆల్ సస్పెన్షన్స్ ఒరిజినల్. సస్పెన్షన్స్ నుండి సౌండ్ అయితే రావట్లేదు. బూట్ నుండి సౌండ్ ఎటువంటి బూట్లో కానీ డిక్కీలో కానీ ఎటువంటి సౌండింగ్ అయితే లేదు. మనకి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేదండి. వెహికల్ని క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది. బాడీ ఫ్రేమ్ చాసెస్ అయితే ఒరిజినల్గా ఉందండి. చూడొచ్చు, అండర్ బాడీలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్లో టోటల్ వెహికల్ ఒరిజినల్గా ఉంది. డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఆల్ డోర్స్ ఒరిజినల్. బానెట్ ఒరిజినల్గా ఉంది. మీకు టైర్స్ అయితే ఒక 70%గా ఉన్నాయండి. సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు. టైర్స్ని అయితే మనం ఎడ్జ్ టు ఎడ్జ్ చూపించడం జరుగుతుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. ఎవరు తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ అని చెప్పగలుగుతాను. ఫైనల్గా మళ్ళొకసారి వెహికల్ని చూడొచ్చు. ఆల్ క్వార్టర్ ప్యానల్స్ టైర్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. సస్పెన్షన్స్ కూడా నీట్గా ఉన్నాయి. మన సస్పెన్షన్స్ యొక్క కలర్ కూడా పోలేదు. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం టోటల్గా చూపించడం జరిగిందండి. బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్స్ అని చూపిస్తాను. చూడొచ్చు, సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. టైర్స్ అయితే షోరూమ్ అలై వీల్స్ అండి. హుండా యొక్క లోగో కూడా ఉంది. ఆల్ టైర్స్కి ఆల్ అలై వీల్స్కి అయితే మనకు ఒరిజినాలిటీ అయితే ఉందండి. వెహికల్ ఎక్కువ తిరగలేదు. 85,000 చిల్లర తిరిగింది కాబట్టి వెహికల్ జెన్యున్గా ఉందండి. మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ టైప్లో ఉంటుంది. సస్పెన్షన్ అనేది మనకు చాలా ముఖ్యం అండి. వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సస్పెన్షన్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు 30,000-40,000 పెట్టుకోవాల్సి వస్తుంది షోరూంలో చేయించుకుంటే. చూడొచ్చండి, మనకు డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మనకు సెన్సార్ కీ అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంది. పుష్ స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు ఇగ్నిషన్ అనేది ఆన్ అవుతుంది. క్లచ్ పట్టేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకు స్టార్ట్ అయితే అవుతుంది. మనకు హుండాయ్ లోగో, మనకు ఇన్బిల్ట్ హుండాయ్ తోటి వచ్చింది కాబట్టి టచ్ స్క్రీన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకు ఆటో ఏసీ అయితే ఉంటుంది. ఏసీ మనకు ఫ్యాన్ కంట్రోలింగ్ అనేది నాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ 85,000 కిలోమీటర్లు ఆన్ సర్వీస్ రికార్డ్ తిరుగుతుంది. మనకు 750 RPM అయితే ఉంది వెహికల్లో. చూడొచ్చండి, క్లస్టర్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి లైట్స్ అయితే రావడం లేదు. డీజిల్ లైట్ వస్తుంది, సీట్ బెల్ట్ లైటు ప్లస్ హ్యాండ్ బ్రేక్ లైట్ మాత్రం వస్తుందండి. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా మన దగ్గర వచ్చేసి మొత్తం 14 వెహికల్స్ అయితే ఉన్నాయండి. 3 ఈకో స్పోర్ట్స్ ఉన్నాయి, 2 ఎస్ క్రాస్లు ఉన్నాయి, ఒకటి గ్రాండ్ i10 ఉంది, హోండా ఎక్సెంట్ ఉంది,
మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్స్ కాల్ చేయొచ్చు. వెహికల్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఏసీ కూడా చిల్డ్గా వర్క్ చేస్తుంది. చూడొచ్చండి, మనము ప్రతి ఒక్కటి చెక్ చేసి మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. మనము యూఎస్బి పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, గేర్ లివర్ అనేది చాలా నీట్గా వర్క్ చేస్తుంది. ఇంకా వెహికల్స్ మీకు ఎవరికైనా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వెహికల్స్ని అయితే అప్లోడ్ చేస్తున్నాము. అలాగే మనం ఒకటి ఢిల్లీ కార్స్ వరంగల్ గ్రూప్ అయితే, వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో యాడ్ కావచ్చు. నాకు కామెంట్ చేయండి, మీ ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. జై హింద్, జై భారత్.